తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నారు. అంత మంచి మాట మనకి తెలియచేస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషవంతులము అవుతాము, ఎంతో అదృష్టవంతులము కూడా అవుతాము. నేను నిన్ను మరిచిపోజాలను అని దేవుడు తెలియచేస్తున్నాడు. మనల్ని ఈ లోకంలో అందరూ మర్చిపోతారు, బంధువులతో సహా మర్చిపోతారు, మన ఇరుగు పొరుగు వారు మర్చిపోతారు. ఏదో కనిపిస్తే కనిపించినట్టు, లేకపోతే వారి హృదయాల్లో మనం ఉండం. మనము ఎవరి హృదయాల్లో ఉంటామో వారే మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మరచిపోజాలరు వాళ్ళు. దేవుడు కూడా మనల్ని ఈవేళ అదే తెలియచేస్తున్నాడు. నేను నిన్ను మరచిపోజాలను అని వాగ్దానం చేస్తున్నారు. యెషయా గ్రంథము 44:21-22లో మనసు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా ఎద్దుకు మళ్ళుకొనుము. నేను నిన్ను మరిచిపోజాలను అని మనకి అభయం ఇవ్వటం మాత్రమే కాదు, మనసు విడిపోయినట్లుగా నీ పాపములను నీ అతిక్రమములను నేను తొలగించి ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నారు. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయనలో ఆనందిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని మరిచిపోకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన ప్రార్థనలే ఆయనను మేలుకొలుపుతూ ఉంటాయి, మన స్తుతి ఆయనను మేలుకొలుపుతూ ఉంటుంది. మనల్ని మరిచిపోజాలకుండా చేస్తాయి మన ప్రార్థనలు, మన స్తుతి ఆరాధనలు. అందుకనే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. మనల్ని మర్చిపోకుండా ఉండడం మాత్రమే కాదు, నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, మనసు విడిపోవునట్లు నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే ఆయన బిడ్డలమ్మగా మనము సదాకాలము ఆయన సన్నిధానంలో ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన యొద్ద క్షమాపణ కోరుకుంటూ మనం జీవించినప్పుడు ఆయన మన ప్రార్థనలు విని, మన స్తుతి ఆరాధనలు విజ్ఞాపనలు విని మనల్ని మర్చిపోకుండా మన పాపములన్నిటినీ తొలగిస్తారు, మన అతిక్రమములన్నిటినీ తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మన అతిక్రమములు దేవుడు తొలగించినప్పుడు దేవుడు మనకి నిత్య జీవమును అనుగ్రహిస్తారు. మన పాపమును తొలగించినప్పుడు దేవుడు మనకి నిత్య జీవమును అనుగ్రహిస్తారు. అంత భాగ్యము మనకి దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈవేళ నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుము అని కూడా తెలియజేస్తున్నారు. సదాకాలము ఆయనతో జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. మన ఎడల మనము ప్రార్థన చేసినప్పుడు, మనం విజ్ఞాపన చేసినప్పుడు మన ప్రార్థనలు వింటాడు, మనల్ని విమోచిస్తాడు, మన పాపములను తుడిచివేస్తాడు, మన దోషములను తుడిచివేస్తాడు. నా యొద్దకు మళ్ళుము, నేను నిన్ను విమోచించేదను, నా యొద్దకు మళ్ళుము. విమోచన అంటే ఈ లోక సంబంధమైన శాపము నుండి, పాపము నుండి మనకి విమోచన కలుగు చేసి ఆయన నిత్యరాజ్యానికి వారసులముగా చేస్తాడు. అదే మనకి విమోచన కలుగు చేయటం. నేను నిన్ను విమోచించేదను, నా యొద్దకు మళ్ళుము అని తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క కృపను మనం వేడుకుంటూ ఆయనను వెతుకుతూ ఆయనను స్తుతి యాగం సమర్పించడం ద్వారా మనము దేవుని యొక్క కృపను పొందుకున్నాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాము. మన పాపములు శాపములు అన్నిటి నుండి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణి హత్తుకొని జీవిద్దాము. 43:25లో కూడా నేనే నా ఇష్టానుసారంగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని కూడా తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఆయనను హత్తుకొని జీవిస్తారో దేవునికి మన ఎడల ఇష్టత పుడుతుంది. నేనే నా ఇష్టానుసారముగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అంటున్నాడు. కనుక ఇజ్రాయేలీలను కూడా అలాగే ఎన్నో మార్లు తప్పులు చేసినా కానీ దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళని చేరదీసుకుంటూ ఉండేవాడు, వాళ్ళని రక్షిస్తూ ఉండేవాడు, వాళ్ళని కాపాడుతూ ఉండేవాడు. తన జనముగా వారిని చేసుకుని వారిని ఎంతగానో సంరక్షిస్తూ ఉండేవాడు. మనల్ని కూడా నా యొద్దకు మళ్ళుము అని తెలియచేస్తున్న విధముగా ఆయనను మనం సేవిస్తూ ఆయన యొద్ద మన జీవితాలను గడిపినప్పుడు మనకు విమోచన కలుగు చేస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా.
మమ్మల్ని విమోచించి ఉన్నానని తెలియచేసిన దేవా మీకు వందనాలు ప్రభువా. మా పాపములను తుడిచివేస్తానని తెలియచేసిన దేవా మీకు వందనాలు ప్రభువా. చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి, సంరక్షించండి నైనా. మీ కృపలో వారిని వర్ధలే చేసుకోండి. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రతి ప్రార్థన అంగీకరించి వారి అవసరాలను తీర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.